సంతోషంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలనేటువంటి ఆలోచన చాలామందిలో బలపడుతుంది. సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏం చేయాలి సంతోషంగా ఉండాలంటే? అప్పుడు మనిషిలో ఏర్పడేటువంటి ఒక భావజాలం ఏంటంటే, చెడ్డ వాటిని అన్వేషించడం మొదలుపెట్టారు. చెడ్డ ఆలోచనల వైపు మనిషి ముందుకెళ్ళటం ప్రారంభించాడు. అంటే తన శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ, తన దేవుడు తనలో పెట్టేటువంటి కోరికలను దేవుని మార్గం కాకుండా పాప మార్గంలో తాను దాన్ని నెరవేర్చుకోవడానికి, లేకపోతే దాన్ని సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు జరిగేటువంటి మూల్యం, ఫలము సంతోషంగా భావిస్తూ ఉన్నాడు. అంటే పాపం వల్ల